ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వారంలోనే 2 సార్లు బంగారుపాలెంలో 2 వృద్ధులను తీసుకొచ్చిన విషయం బంగారుపాలెం జశ్వంత్ తన యూట్యూబ్లో పెట్టినందుకు, అందులో సీతం కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఒకడు చూడడం, వారు తన తోటి విద్యార్థులతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాలు చూసి అమ్మ ఒడికి వచ్చి వీళ్ళందరూ చందాలు వేసుకొని 4 బస్తాల బియ్యం, 10 దుప్పట్లు, 2,000 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ యోగప్రసాద్, ప్రిన్సిపల్ వెంకటాచలపతి, పవన్ కళ్యాణ్ వీళ్ళ సహకారంతో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు చాలా ఓపికగా వృద్ధులతో కూర్చొని మాట్లాడుతూ అమ్మఒడి సేవలు గుర్తించారు. కాబట్టి వీళ్ళు రావడానికి మా జశ్వంత్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్కు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సీతం కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూసి ఇలా డొనేట్ చేస్తారని అయితే అనుకోలేదు. ఆ వీడియో చూసి ఎవరైతే చెప్పారో వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి.